ఒక్కసారి టచ్ చేసి చూడు అని చెప్పు. మొగను అయితే ఒక్కసారి టచ్ చేసి చూడు, నిజంగా మొగను అయితే టచ్ చేసి చూడు. రేవంత్ రెడ్డి తలకాయ పట్టుకుంటాను ఏ రకంగా వీళ్ళని ఇరికించాలని. నువ్వు ఇరికించడానికి ఏమైనా కుంభకోణాలు చేసి ఉంటేనే కాదా. నువ్వు నిజంగా మొగను అయితే జైలు వేసి చూడు, అసలు ఒక కేసు వేసి చూడు. ఇది ఒక లొట్ట పీస్ కేసు. ఇది ఈ కేసులో పస లేదు. ఈ ఫార్ములా కేసు అనేది లొట్ట పీస్ కేసు. అది రేవంత్ రెడ్డి కూడా తెలుసు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగినప్పుడు 55 కోట్లు అప్పుడు ఖర్చు అయితే 84 మిలియన్ల డాలర్లు వచ్చినాయి. అంటే 690 నుంచి 700 కోట్లు ఆ రోజు ఆదాయం వచ్చింది. అదే ఈ ఫార్ములా ఇలా రన్నింగ్ అయి ఉంటే, ఇలాగనే ఉంటే, అది ఇంకా ముందుకు పోతే, ఈ దద్దమ్మలు కాంగ్రెస్ ప్రభుత్వం కాకుండా అదే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి ఉంటే ఈ పార్టీకి ప్రపంచ దేశాలు తెలంగాణను చూసేటి. ఈ కార్ ఫార్ములా వలన, ఈ కార్ రేస్ వలన దుబాయ్ ను తలపించింది తెలంగాణ. భారతదేశంలో ప్రపంచ దేశాలు తెలంగాణ మ్యాప్ ను వెతకడం మొదలు పెట్టింది. ఈ ఫార్ములా హబ్ గా తెలంగాణ మారిపోయేది. ఈయన ఒక అజ్ఞాని, చదువు లేని సన్యాసి. అభివృద్ధి గురించి తెలియదు, కబ్జాలు, దోపిడీలు వీటి గురించే తెలుసు. ఈ ఫార్ములా పనికి రానిది, ఎవరు ఏం లబ్ధి కాలేనట్టు చెప్తున్నాడు. మరి ఒకసారి గూగుల్లో పోయి అడిగి చూడండి, చాట్ జీపీటీలో అడిగి చూడండి, వాళ్ళే చెప్తారు. ఈ ఫార్ములా వలన ప్రభుత్వానికి ఎంత ఆదాయం సమకూరిందని ఒక్కసారి అడగండి, చాట్ జీపీటీ చెప్పేస్తుంది. 55 కోట్లు ఖర్చు అయితే 690 నుంచి 700 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని చాట్ జీపీటీ చెప్పేస్తుంది. ఇలా గూగుల్ ని అడిగినా చెప్పేస్తారు, ఎవరిని అడిగినా చెప్తారు. ఈ సన్యాసి చెప్తే అయిపోతుంది. ఈ సన్యాసికి ఏం తెలుసు? 89 క్రిమినల్ కేసు ఉన్న సన్యాసి ఈయనకు కేసు గురించి మాట్లాడే అర్హత ఉన్నదా? ఈయన పెద్ద దొంగ, ఓటుకు నోటు దొంగలు దొరకలేదా? ఇప్పటికీ ఆ కేసు అలాగనే ఉన్నాయి కదా. లీగల్ గా ఉన్నది 89 కేసులు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఈయన జైల్లో ఉంటాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధి స్థానిక 22వ వార్డులో ఇవాళ 50 లక్షల రూపాయలతో గతంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. గత కౌన్సిలర్ అజయ్ సారథి గారి ఆధ్వర్యం లోపల. ఆ తదనంతరం ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఇవాళ ఎమ్మెల్యే గారు గెలిచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక ఇలా మున్సిపాలిటీ ఎన్నికలు అయినాయి. మున్సిపాలిటీ ఎన్నికల లోపల కూడా 22వ వార్డు తరఫున మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవడం జరిగింది. గెలిచి నెలలు గడుస్తా ఉన్నా కూడా ఇలా గతంలో 50 లక్షల నిధులతోటి ఇలా శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టినటువంటి మరి తొర్రూరు మెయిన్ రోడ్ నుంచి బొల్లు స్వప్న బాణోతీన ఇంటి వరకు, నక్కమంగమ్మ ఇంటి నుంచి మరి మెయిన్ రోడ్ తొర్రూరు రోడ్ వరకు, అదేవిధంగా వివిధ మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల లోపల సీసీ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ నేటి వరకు కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు మరి స్పందించట్లేరా, లేకుండా మున్సిపాలిటీ లోపల మరి అధికారులు స్పందించట్లేరా, పాలక వర్గం స్పందించట్లేదా? మిగతా వార్డుల లోపల సీసీ రోడ్లు మరి నిర్మాణం అవుతా ఉన్నాయి, వేస్తా ఉన్నారు, డ్రైనేజ్ కాలువలు నిర్మాణం చేస్తా ఉన్నారు. కానీ 22వ వార్డుకు సంబంధించినటువంటి ఈ వార్డు లోపల సీసీ రోడ్ల నిర్మాణం లేదు, డ్రైనేజ్ కాలువల నిర్మాణం లేదు, పారిశుద్ధ సమస్య అలాగనే ఉంది, వీధి లైట్ల సమస్య అలాగనే ఉంది. ఇలా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఈ 22వ వార్డు పరిధిలో ఉండడం చాలా సిగ్గుచేటు. ఇవాళ మా 22వ వార్డు లోపల గతంలో సిపిఐ పార్టీ కౌన్సిలర్ గా గెలిచిన సందర్భం లోపల 90% పనులు పూర్తి చేయడం జరిగింది. ఇవాళ గెలిచినటువంటి కౌన్సిలర్లు మరి ఈ వార్డు పట్ల సౌతి తల్లి ప్రేమ ఎందుకు చూస్తా ఉన్నారు, మరి ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందించట్లేరు? కూత పెడుతున్నారు. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ఎదురుగానే ఈ కొండపల్లి గోపాలరావు కాలనీ ఉంటది. ఈ కాలనీ లోపల సీసీ రోడ్ వేయడానికి మీకు ఎందుకు మనసు రావట్లేదు? ఒకసారి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, మీకు ఓట్లేసారు, ఎమ్మెల్యేని గెలిపించడం, ఎంపీని గెలిపించడం, మున్సిపాలిటీ కౌన్సిలర్లు కూడా ఇక్కడ ఈ వార్డు గెలవడం జరిగింది. కానీ అన్ని ఉన్న అల్లు నోట్లే శరీరం ఉన్న సందంగా ఇలా 22వ వార్డులో ఈ యొక్క సీసీ రోడ్లు వేయకపోవడం, డ్రైనేజ్ కాలంలో వేయకపోవడం చాలా దురదృష్టంగా భావిస్తా ఉన్నాం. అందుకే ఈ రోజు సిపిఐ పార్టీ 22వ వార్డు కమిటీ ఆధ్వర్యం లోపల ఇలా సీసీ రోడ్ల పైన బురదలో వరి నాట్లు వేసి నిరసన తెలుపుతా ఉన్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు స్పందించి మాకు 22వ వార్డులో సీసీ రోడ్లు ఏదైతే శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టి ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా పరిపూర్తి చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.